దేవుని నామానికి స్తోత్రం. మనము ప్రతిరోజు అనేక విషయాలు వెళ్తా ఉంటాం. ఇదేనండి మనం మాట్లాడుకునేది. అన్నీ చెయ్యాలి. ఈరోజు ఏమైనా సరే పనులన్నీ చేసేయాలి. అంతా చేసేయాలి. భర్తకి సంతోషంగా చూపించాలి అనుకుంటారు భార్యలు, ఇంట్లో స్త్రీలు. కానీ ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకని అంటే బద్ధకం అనేది ఒకటి ఏలుబడి చేస్తూ ఉంటుందన్నమాట. బద్ధకం, చురుకైనతనం లేకుండా పోవటం. నువ్వేది చేయాలి అనుకున్నావో ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీ మనసే తప్పనమాట. నువ్వు చెయ్యాలి, అనుకున్న పని చెయ్యాలి. ఎంతో భర్తకి, బిడ్డలకి, అందరికీ సంతోషంగా నువ్వు చూపించాలి అనుకున్నావు చూడండి. అది అనుకోవటమే కాదు, చేతల్లో కూడా చూపించండి. చేతల్లో కూడా చూపించాలి. గుణవతి అయినటువంటి భార్య అరుదన్నారు. అలాగే ఇదిగో ఆ యొక్క సామెతల గ్రంథంలో చక్కటి గుణవంతురాలైనటువంటి స్త్రీ గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం. ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది కదా ఆవిడ కూడా. అలాగే నీ కుటుంబంలో నువ్వు మంచిగా అందరూ మెచ్చుకునేలాగా నీ యొక్క టాలెంట్స్ని బయటకు తీయండి. ఏది చేయాలనుకుంటావో అది చేయండి. చేయకుండా మానొద్దు. మంచి పనులు చేయండి. అందరికీ ఆదర్శంగా ఉండేలాగా, గొప్పగా ఉండేలాగా నీలో టాలెంట్స్ని బయటకు తీయాలని నేను మనవి చేస్తున్నాను. ఆమేన్.